ఓవర్లే అన్న తర్వాత నాకు ఇలా కాదు, ఇదే కలర్ కావాలి, కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం కొద్దిగా బ్లాకిష్గా కానీ పింకిష్గా కానీ డార్క్నెస్గా ఉండాలి. అప్పుడు నాకు డెప్త్ అనేది కనిపిస్తుంది. సో అలా చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక పని చేద్దాం. మనము ముందుగా ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు అని క్లిక్ చేద్దాం. జస్ట్ క్లిక్ చేసేసి ఇక్కడ బేసిక్స్లోకి వెళ్ళిపోదాం. బేసిక్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇలా ఒకటి ఉంది, ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్. అంటే చూడండి, ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్ బేసిక్స్లో ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాం. ఫోర్గ్రౌండ్ అంటే ఏంటి? దీన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. ఫోర్గ్రౌండ్లో బ్లాక్ సెట్ చేసింది కాబట్టి, రెడ్ సెట్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి రెడ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ సెట్ చేసింది కాబట్టి ఇక్కడ బ్లాక్ వచ్చింది. సరే, ఇది ఇలా ఉంచండి. ఇప్పుడు మనకి ఏంటంటే రెండిట్లో కూడా ఫస్ట్ ఇదే కలర్ పెట్టేసుకుందాం. ఎలా? ఒక్కసారి మీరు డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా క్లిక్ చేయండి. ఇప్పుడు కలర్ పిక్కర్ బయటకు వస్తే కలర్ పిక్కర్ ఉంది. కలర్ పిక్తో ఇలా క్లిక్ చేయండి, అంతే. ఓకే అనండి. ఒక సైడ్ మనకు ఆ సేమ్ కలర్ సెట్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా ఓకే, ఇటు సైడ్ కూడా క్లిక్ చేయండి, కలర్ పిక్కర్కి వెళ్ళండి. ఇటు సైడ్ కూడా అదే పెట్టండి. కానీ ఈసారి ఏం చేస్తారంటే, ఓకే ఇలా ఉంచండి, నేను చెప్తాను మళ్ళీ. ఇక్కడ టైప్ సాలిడ్ ఉంది, నేమ్ ఉంది, ఇలా ఉంది. ఓకే, ఇంకా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి మనం. సరే, ఓకే అందాం. ఓకే, ఇక్కడికి వచ్చి ఈ సెట్టింగ్స్ అనేది చూద్దాం. ఇప్పుడు లీనియర్ అనేది పెట్టుకున్నాం. ఓకే, లీనియర్ అని పెట్టుకున్నాం. ఓకే, యాంగిల్ ఎలా ఉండాలంటే యాంగిల్ ఇలా సెట్ చేసుకుందాం. ఏది? ఇలా ఇటు నుంచి వస్తున్నట్టుగా సెట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ దీన్ని టూ టైమ్స్ ఇలా క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ క్లిక్ చేశాను, కలర్ క్లిక్ చేస్తున్నాను. కలర్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మనకి ఏంటంటే కొద్దిగా ఈ డార్క్ షేడ్లో రావాలని చెప్పాను కదా. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే కొంచెం ఇలా తీసుకున్నాను కూడా. అదే కొంచెం కిందికి వచ్చాను అనుకో, డార్క్ షేడ్లో వస్తుంది. ఓకే అన్న, ఇక్కడ చూడండి డార్క్ వచ్చింది కదా. అయితే మనకి కొంచెం ఇక్కడ వరకు ఇక్కడ ఎలా ఉండాలంటే, ఓకే నేను ఇంకా కొంచెం డార్క్ చేస్తాను. చూడండి, ఇంకా కొంచెం డార్క్ చేస్తాను. సో ఇలా చేస్తే మీకు అది తేడా తెలుస్తుంది. ఓకే అన్నాను. సో ఇక్కడ డార్క్ అనేది వచ్చింది మనకి. ఓకే అంటున్నాను. ఓకే అంటున్నాను. మీకు అక్కడ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది చూడండి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మనకి డైరెక్షన్ అనేది రైట్ సైడ్ డార్క్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ లైట్ అయిపోయింది. కానీ అలా కాకూడదు, రివర్స్లో ఉండాలి. రివర్స్లో ఉండాలంటే ఒకసారి మళ్ళీ రైట్ క్లిక్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి డైరెక్షన్ అనేది రివర్స్లో పెట్టేసుకుందాం. గ్రేడియంట్ ఓవర్లోకి వెళ్ళిపోతే ఈ డైరెక్షన్ అనేది ఇట్లా అక్కడ మీరు ప్రివ్యూలో చూడొచ్చు. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ లైట్ కలర్, ఇక్కడ డార్క్ కలర్ వస్తుంది. ఓకే, ఓకే పెడతాను. ఒకసారి అది ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇలా వచ్చింది మనకి. వేరే లేయర్లో మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా వచ్చింది. అయితే మీకు ఒక మీ ఐడియా ప్రకారము ఇక్కడ ఇంత డార్క్ అవసరం లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డార్క్ కలర్ వెర్షన్ ఏదైతే ఉందో అంత డార్క్ కాకుండా కొంచెం లైట్ అనేది చేయండి. ఎలా అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. రైట్ క్లిక్ చేయండి, బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లోకి వెళ్ళిపోయి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఈ డార్కర్ వెర్షన్ దగ్గర కలర్లోకి వెళ్ళిపోయి మరీ అంత లైట్ కాకుండా సరే ఇదే పెట్టేసుకొని కొద్దిగా మాత్రమే డార్క్ చేయండి, అంతే. ఇంత డార్క్ చేయండి, అంతే. ఓకే అనండి. ఓకే, ఓకే అనండి. సో ఇప్పుడు మీకు అది అక్కడ తెలుస్తుంది, కొంచెం ఇలా డెప్త్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మళ్ళీ వేరే లేయర్లో క్లిక్ చేస్తే మీకు ఆ డెప్త్ అనేది తెలుస్తుంది. చూసారా? ఇలా మనం ఒక ఫోల్డింగ్ టైప్ ఆ డెప్త్ అనేది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎల్లోతో చేశారు, మనం పింక్తో చేసాం, అంతే. ఓకే, సో ఇలా మీరు కూడా తయారు చేయొచ్చు. మనం బ్యాక్ టు ఆ బ్రౌచర్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇందులో ఏం చేశారు? మధ్యలో ఒక టెక్స్ట్ పెట్టారు. ఓకే, సో ఈ టెక్స్ట్ చూడండి. సో ఈ టెక్స్ట్ పెట్టారు. ఆ టెక్స్ట్ చాలా ఈజీ, నేను మళ్ళీ అది పెట్టాను. కాకపోతే ఇదే తీసుకొని అక్కడ మీకు రొటేట్ చేసి చూపిస్తాను. సో మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్తున్నాను. ఫోటోషాప్. ఓకే, సో ఈసారి ఏం చేస్తానంటే ఈ ట్రెండ్స్ ఉంది కదా, ఈ ట్రెండ్స్ దీన్ని ఆల్ట్ పట్టుకొని లాగితే ఒక కాపీ వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ టీ కొడితే ట్రాన్స్ఫార్మ్ టూల్స్ వస్తాయి. రైట్ క్లిక్ చేసేసి రొటేట్ 90 degrees కౌంట్ క్లాక్ వైజ్ అంటాను.
అంటే నాకు నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టిన తర్వాత సైజ్ అంత పెద్దగా అవుద్ది. ఎందుకంటే ఆ గ్యాప్‌లో పట్టాలి కదా! మళ్ళీ మీరేం చేస్తారంటే ఇక్కడ టీతో ఇలా సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ అనేది ఇలా తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 40 పెడదాం. 40 పెట్టి అక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అనేది మీరు అక్కడ టైప్ చేయొచ్చు. నేను జస్ట్ అలా ఏదో రాండమ్ టెక్స్ట్ మళ్ళీ టైప్ చేసేసాను. వేరే కలర్ కావాలంటే కూడా కలర్ మార్చుకోవచ్చు. వీళ్ళే కలర్ ఆల్రెడీ అదే కలర్ పెట్టారు. మనం కూడా అదే ఉంచుదాం. సో ఇక్కడ మళ్ళీ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏం చేస్తానంటే దీన్నే తీసుకొచ్చేసి ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను. అంటే శాంపిల్ టెక్స్ట్ హోల్డర్ అంతే. ఓకే. వచ్చేసింది. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసినప్పుడు కాపీ అయింది. ఇక్కడ వచ్చేసింది. కానీ ఈ మన కాపీ చేసిన టెక్స్ట్ లేయర్ ఇక్కడ ఉంది. దాని పైన రెక్టాంగిల్ 1 ఉంది. అంటే పైన ఉన్న లేయర్ ఎప్పుడైనా కూడా ముందుకున్నట్టుగా కనిపిస్తుంది. మనకేం కావాలి? ఈ టెక్స్ట్ ఉంది కదా! ఈ టెక్స్ట్ అనేది ముందుకున్నట్టుగా కనిపించాలంటే ఇది పైన పెట్టాలి. ఎలా? ఇలా మన ఆర్డర్ అనేది చేంజ్ చేస్తాం. ఓకే. సో, చేంజ్ చేశాక ఇలా నాకు ఎక్సెస్ ఉంది. ఆ ఎక్సెస్ ఉన్నది అవసరం లేదు. నేను డిలీట్ చేసేస్తాను. జస్ట్ ఇందులోకెళ్ళిపోయి షిఫ్ట్ పట్టుకొని ఎండ్ కొట్టాను. సెలెక్ట్ అయిపోయింది. డిలీట్ కొట్టేసాను. ఈ టెక్స్ట్ బాక్స్ హైట్ కూడా ఎక్కువగా ఉండకూడదు అనుకుంటే మీరు ఇలా తగ్గించుకోండి. సో, ఇలా మీరు అంటే ఏమన్నా టెక్స్ట్ మిస్ అవుతుందో చూసుకోండి. ఇలా ఒకసారి మూవ్ టూల్‌తో సెలెక్ట్ చేశారనుకోండి మీకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఇక్కడ కూడా ఇలా టెక్స్ట్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ చూడండి వీళ్ళు ఏం చేశారంటే ఒక టెక్స్ట్ బాక్స్‌లో కోట్స్ లాగా పెట్టారు. కానీ ఆ కోట్స్ ఏం చేశారంటే విడిగా పెట్టారు. ఓకే. అది ఎలా చేయొచ్చనేది మనం చూద్దాం. సేమ్ ఇదే కాపీ చేస్తాను. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ మనకిది పైన ఉండాలి. సో, లేయర్ ఆర్డర్ అనేది ఇలా పైన పెట్టేసుకుంటాం. ఈసారి ఏం చేస్తానంటే ఇలా పెట్టేసేసి ఇక్కడ టీ ఐకాన్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసేసి హోమ్ కొట్టాను. షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో నొక్కుతున్నాను. ఎండ్ వరకు సెలెక్ట్ అయ్యాక డిలీట్ కొట్టాను. ఒక ఎంప్టీ లైన్ కూడా ఉంది. అది కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడి వరకు డిలీట్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే కోట్స్ అనేది విడిగా పెట్టారు. ఓకే. సో, మరది ఎలా అంటే చూడండి. సెపరేట్ టెక్స్ట్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే దీన్ని ఏం చేస్తానంటే ఆల్ట్ పట్టుకొని ఇలా బయటకు లాగుతాను. ట్యాబ్ కొట్టాను. చూడండి ఎప్పుడైనా మనకు ఓకే. ఎప్పుడైనా మనకు ఒక డిజైన్ చేసేటప్పుడు స్క్రీన్‌లో ఎక్కువ టూల్స్, పానెల్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ చూడండి లేయర్స్ ప్యాలెట్ ఉంది. ఇది జనరేటివ్ ఫిల్ ఉంది. ఇక్కడ మనకి టూల్ బాక్స్ ఉంది. ఇదంతా మన డిజైన్ ఓవర్‌లాప్ చేసి సరిగ్గా కనిపించకుంటే మీరు డిజైన్ మాత్రమే చూడాలి అని ఎప్పుడైనా అనుకుంటే సింపుల్‌గా ట్యాబ్ కొట్టండి. కీబోర్డ్ మీద ట్యాబ్ కొడితే టూల్స్, పానెల్స్ అన్నీ కూడా హైడ్ అయిపోతాయి. స్క్రీన్ నీట్‌గా కనిపిస్తుంది. అప్పుడేంటంటే మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది. ఏది ఎక్కడుంది అనేది. మళ్ళీ మీకు ఎప్పుడైతే టూల్స్, పానెల్స్ అవసరమైతే మళ్ళీ ఒకసారి ట్యాబ్ కొట్టండి. ఇలా ట్యాబ్ కొడితే ఏమవుతుంది టూల్స్, పానెల్ హైడ్ అవుతున్నాయి. ఇంకా మీకు ఇంకా బెటర్‌గా ఈవెన్ ఈ ఫైల్ ఎడిట్ మెన్యూస్ కూడా కనిపించకూడదు. ఇది కూడా కనిపించకూడదు. ఓన్లీ డిజైన్ మాత్రం కనిపించాలంటే ఎఫ్ నొక్కాలి. ట్యాబ్ కొట్టాక ఎఫ్ నొక్కాలి. ఇలా వస్తుంది. ఎఫ్ నొక్కితే ఏమవుతుందంటే ఒక నెక్స్ట్ లెవెల్‌కి ఫుల్ స్క్రీన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎఫ్ కొట్టారనుకోండి నెక్స్ట్ లెవెల్ ఫుల్ స్క్రీన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎఫ్ నొక్కితే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్ టు నార్మల్. ఓకే. ఇలా బ్యాక్ టు మీకు ఎప్పుడైతే మెన్యూస్ కనిపించాయో అప్పుడు ట్యాబ్ కొట్టండి. మళ్ళీ టూల్స్ అనేది వస్తాయి. ట్యాబ్, ఎఫ్ కొడుతూ ముందుకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలంటే మళ్ళీ అవే ఎఫ్ ప్రెస్ చేస్తూ ట్యాబ్ ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ టూల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అలా. ఓకే. ఈ టెక్స్ట్ బాక్స్‌లో నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఒక దగ్గర క్లిక్ చేశాను. కంట్రోల్ ఏ క్లిక్ చేశాను. కంట్రోల్ ఏ పెట్టాను. కంట్రోల్ ఏ ప్రెస్ చేసిన తర్వాత మొత్తం సెలెక్ట్ అయింది. తర్వాత షిఫ్ట్ పట్టుకొని కోడ్స్ టైప్ చేస్తాను ఇట్లా. ఇది మీకు ఐడియా ఉంది కదా! ఇక్కడ మనకి ఎంటర్ పక్కన ఉంటుంది. డబుల్ కోట్ షిఫ్ట్ పట్టుకొని కొడితే వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టేస్తాను ఇది. ఒక 60 పెట్టేస్తాను. ఎంటర్ కొట్టాను. ఓకే. సో, ఇలా నాకొక కోడ్స్ లాగా తయారైంది. అయితే కోడ్స్ కొన్ని ఫాంట్స్‌లో బావుంటాయి. మీరు డిజైన్ చేసేటప్పుడు ఏ ఫాంట్స్‌లో కోడ్స్ బావుంటాయో, ఆ ఫాంట్ అనేది పెట్టుకోండి. అప్పుడేంటంటే చూడడానికి బావుంటుంది. మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికొచ్చి వేరే ఏదైనా ఫాంట్‌లో ఇందులో కోడ్స్ బావున్నాయి గదా! సో, ఇలా మీరు అయితే మళ్ళీ దీనికి ఇంత పెద్దగా అవసరం లేదు ఈ టెక్స్ట్ బాక్స్.
అది ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకోండి. మీకు అది ఏమైనా మిస్ అవుతున్నట్లు అనిపిస్తే ఓకే, మీరు పెంచుకోండి, పర్లేదు. ఓకే ఓకే. సో ఇంత సరిపోతుంది. తర్వాత ఓకే, మూవ్ టూల్ తీసుకొని కొంచెం ఇలా పైకి ఇలా జరిపేసేసి ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే మీకు అది లోపల నుంచి ఉండాలి కాబట్టి అందులో ఎలా ఉంది చూడండి. కోడ్స్ అనేది కొంచెం ఇలా కింది నుంచి ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కొద్దిగా లోపలికి జరపండి. అప్పుడు ఏంటంటే మనకి అక్కడ స్పేసింగ్ అనేది వస్తుంది. సో ఇది అయిపోయింది. మనకి ఇటు సైడ్ కూడా కావాలి కదా. కావాలంటే మనము ఆ కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకో. వైట్ వాళ్ళు వైట్ పెట్టారు, వైట్ అవసరం లేదు, మనకి ఇక్కడ బ్లాకే బాగుంటుంది. లేదంటే పింక్ కలర్ కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఆ కలర్ చేంజ్ చేసుకోవడం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది నేను చెప్పట్లేదు. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఏది ఇది కాదు, ఇక్కడ రైట్ క్లిక్ చేసి కోడ్స్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. రైట్ క్లిక్ చేసేసి ఫ్లిప్ హారిజంటల్ అనండి. ఫ్లిప్ హారిజంటల్ అన్న తర్వాత మళ్ళీ మనకు ఫ్లిప్ వర్టికల్ కూడా చేయాలి. రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ వర్టికల్ అనండి. అప్పుడే మనకు అది కోడ్స్ లాగా మనకు వస్తుంది అన్నట్టు. అలా కోడ్స్ లాగా కనిపిస్తుంది. సో ఇలా మనం నీట్గా సెట్ చేసుకుంటాం. ఇది అయిపోయింది. ఇక్కడ వరకు మనకు ఒక పేజ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ కూడా మనం కంటిన్యూ చేసేద్దాం. అది ఓకే, చూద్దాం. అది యాక్చువల్గా ఈజీగా ఉంటే కనుక అది మీకు హోంవర్క్ లాగా ఇచ్చేస్తాను, మీరు ట్రై చేయండి. అందులో ఉన్న మనకి ఈ హార్డ్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. చెప్పండి. ఇప్పుడు మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఉంది కదా, మీకు ఆల్రెడీ డివిజన్ చేసుకోవడం వచ్చేసింది. 3 పార్ట్స్ డివిజన్ చేసి నేర్చుకున్నారు. ఓకే, సెకండ్ పేజ్ గురించి మాట్లాడుతున్నాను. సో అది మళ్ళీ నేను చెప్పను. ఈ లెఫ్ట్ సైడ్ పింక్ కలర్ బాక్స్ ఉంది, ఎల్లో కలర్ బాక్స్ ఉంది, ఆ టెక్స్ట్ ఉంది. అదంతా మీకు చేయమని ఇచ్చాను అనుకోండి, మీరు చేయగలరా? అంటే ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి ట్రై చేయగలరా? అంటే మీరు చేయగలరు అని మీకు ఒక ఐడియా ఉంది అనిపిస్తుంది అనుకోండి, నేను అది స్కిప్ చేసేసి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. ఓకే, అంటే కొంచెం డౌట్స్ ఉండొచ్చు, పర్లేదు. మీరు చేశారనుకోండి, చేస్తే ఏంటంటే మీకు వస్తుంది, వర్క్ వస్తుంది. అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో నేను ఒక చిన్న డౌట్ సార్. టెక్స్ట్ ఎక్కడి నుంచి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశారు సార్? అంటే చూడండి, ఈ బ్రౌజర్ లో కదా లేదా ఫోటోషాప్ లో ఓపెన్ చేసిన చూడండి, ఇప్పుడు ఫస్ట్ టైం సెలెక్ట్ చేసి ఫస్ట్ టైం టెక్స్ట్ టైప్ చేయాలంటే ఇక్కడ టీ తీసుకొని ఇలా రెండు థింగ్స్ ఉంటాయండి. హెడ్డింగ్ అనుకోండి, జస్ట్ క్లిక్ చేసి టైప్ చేసేయండి. ఓకే, హెడ్డింగ్ కాదు అనుకోండి, ఏం చేస్తారు, ఇలా టీ తీసుకొని ఇలా మీరు ఒకసారి ఇది అప్లై చేసుకున్న తర్వాత, అంటే నేను బేసిక్ చెప్పి మళ్ళీ చెప్తున్నాను, ఇలా డ్రా చేసుకొని అక్కడ టెక్స్ట్ అనేది పెట్టండి. డిఫరెంట్ టైప్స్ రెండు కూడా, పారాగ్రాఫ్ టైప్ అయితే ఇలా. అయితే ఆల్రెడీ మీకు ఇదే ఇటువంటి టెక్స్ట్ ఇంకో ప్లేస్లో కావాలి అంటే మీరు రైట్ క్లిక్ చేయండి, ఆ లేయర్లోకి వెళ్ళండి, ఆ లేయర్ని లెఫ్ట్ క్లిక్ చేసేసి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే కాపీ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి అదే సార్ నేను అడిగేది, ఈ బ్రౌజర్ లోదే డ్రాగ్ చేస్తారా? వెనకాల ఉంది కదా ఎల్లో కలర్ లో, అది డ్రాగ్ చేస్తారా అని నేను అడుగుతున్నాను. ఆ లేయర్లోకి వెళ్ళి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయాలండి, అంతే. అయితే మనకు వస్తుంది కదా, అందులో డ్రాగ్ చేశాక కాపీ వస్తుంది కదా, దాన్ని టెక్స్ట్ అనేది మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే, సో అది మీరు ట్రై చేయండి హోంవర్క్ లాగా. మనము నెక్స్ట్ హార్డ్ టాపిక్స్ ఏదైనా ఉంటే అది మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది కూడా అవసరం లేదు, ఇది డిలీట్ చేస్తున్నాను. ఇది కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ మీరు ఈజీగా చేయగలరు. షేప్ ఫిల్ తీసుకొని కలర్ చేంజ్ చేయడం అంతే. ఓకే, ఇంటికి వస్తే ఇది కూడా మీరు చేయగలరు. ఈ రెండు టెక్స్ట్ బాక్స్ మీరు చేయగలరు, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను. ఐకన్స్ గురించి చెప్తాను మీకు. చూడండి, మీకు ఐకన్స్ కావాలంటే మీకు ఐడియా ఉందా ఎక్కడి నుంచి తీసుకుంటారు ఐకన్స్? ఫోటోషాప్లో ఐకన్స్ పెట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఐకన్ పెట్టాలి, గూగుల్లో నుంచి తీసుకుంటారా? మీ ఐడియా చెప్పండి, ఎలా ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఫేస్బుక్ ఐకన్ ఉంటుంది, ఎలా తీసుకుంటారు? గూగుల్లో నుంచే సార్. ఓకే, నా సజెషన్ ఏంటంటే మీరు గూగుల్లో నుంచి కాకుండా కొన్ని మంచి వెబ్సైట్స్ ఉంటాయి, freepik.com కానీ పిఎన్జి వింగ్. మీకు పిఎన్జి వింగ్ ఐడియా ఉంది కదా, మీకు అంతకుముందు క్లాసులో నేను రెగ్యులర్గా చెప్తుంటాను. అటువంటి సాఫ్ట్వేర్, అటువంటి వెబ్సైట్లో నుంచి తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్జి వింగ్లో నుంచి తీసుకున్నారనుకోండి,
మీకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, పిఎన్జి ఫార్మాట్లో వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ పెట్టినా అది అక్కడ మ్యాచ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను మీకు. అదే మీరు గూగుల్లో నుంచి తెచ్చుకున్నారనుకోండి, మళ్ళీ అది మీకు వైట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మిక్స్ కాదంట. రెండింటికి తేడా చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అని కొట్టాను, జస్ట్ గూగుల్లోకి వెళ్ళాను, ఇమేజ్లోకి వెళ్ళాను. ఏది దొరికితే అది నేను ఇలా రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ ఇమేజ్ ట్యాబ్. ఓకే, సో దీన్ని ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటున్నాను. ఓకే, ఇది ఆల్రెడీ పిఎన్జి అయితే నో ప్రాబ్లం అండి, మీరు వేరే వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు పిఎన్జి దొరకలేదు అనుకోండి, ఇది పిఎన్జిఏ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. పిఎన్జి వింగ్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడైతే మీకు గ్యారంటీగా పిఎన్జి ఫార్మాట్లో ఉన్న, పిఎన్జి ఫార్మాట్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు అది ఎక్కడ పెట్టినా ప్యాచ్ లాగా ఉండదు. అది ఐడియా ఉంది కదా మీకు, పిఎన్జికి జేపీజీకి డిఫరెన్స్. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అని కొట్టాను, ఇన్స్టాగ్రామ్ ఐకాన్. సో గ్యారంటీగా మీకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. నాకు ఇక్కడ కూడా వితౌట్ బ్యాక్గ్రౌండ్ దొరికింది, కానీ కొన్నిసార్లు వైట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు ఫోటోషాప్లో బ్యాక్గ్రౌండ్ తీసేయాల్సిన అవసరం ఉంటుంది. డబుల్ వర్క్ ఎందుకు, అందుకే పిఎన్జి రెడీగా ఉంటే పిఎన్జి తీసుకుంటే సరిపోతుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటాం. తర్వాత కిందికి వస్తే డౌన్లోడ్ బటన్ ఉంటుంది, ఇక్కడ డౌన్లోడ్ దిస్ పిఎన్జి. ఈ వెబ్సైట్లో వాళ్ళు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటంటే మనం ఇలా ఆర్డర్లో క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అని స్టార్ట్ అవుతుంది. ఓపెన్ చేసి ఉన్నాక మళ్ళీ వేరే ఏదైనా వెబ్సైట్, వేరే ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు మళ్ళీ ఆ టాస్క్ అనేది ఉన్నది, వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. F2-3T. ఓకే, వెంటనే అక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి అక్కడ కార్నర్లో వచ్చేసి ఉండాలి, వాటికి ఇంకా రాలేదు. ఓకే, డౌన్లోడ్ అంటాను. సంథింగ్ రాంగ్, బట్ వెంటనే వచ్చేసి ఉండాలి. ఓకే, సో ఒకసారి రీస్టార్ట్ చేద్దాం, రీలోడ్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి రీలోడ్ అన్నా అనుకోండి, ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసింది, చూసారా. సో ఆల్రెడీ ఉంది అక్కడ నాకు. మళ్ళీ నేను ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి, ఇది ఓపెన్ విత్ ఫోటోషాప్ అని చెప్పి కాపీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడ్ చేసినా సరిపోతుంది. సరే, ఓపెన్ చేశాను కాబట్టి కంట్రోల్-E అంటున్నాను, కంట్రోల్-C అంటున్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి కంట్రోల్-V అంటున్నాను. సో తర్వాత కంట్రోల్-T అంటున్నాను సైజ్ తగ్గించుకోవడానికి. సైజ్ తగ్గించేటప్పుడు కంపల్సరీ మీరు షిఫ్ట్ పట్టుకొని ఇలా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పెట్టేసుకొని, ఇది ఇలా మూవ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇలా ఇబ్బంది అవుతుంది, మూవ్ సరిగా కాకపోవచ్చు. మీకు మూవ్ చేయాలని చూస్తే ఇలా అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే జూమ్ చేసుకోండి, కంట్రోల్+ జూమ్ చేసుకుని ఇలా హ్యాండ్ టూల్తో ఇలా మూవ్ చేసుకొని, అప్పుడు మీకు లోపల ఏరియా అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది కాబట్టి మూవ్ చేసుకోవడం అనేది ఈజీగా అవుతుంది జూమ్ చేసుకుంటే. ఆ సైజు ఓకే అనుకుంటే ఎంటర్ కొట్టండి. తర్వాత మిగతా టెక్స్ట్ తీసుకొచ్చి పెట్టేస్తారు, మిగతా ఐకాన్ కూడా మీరు పెట్టేస్తారు. సో అది ఎక్స్ప్లెయిన్ చేసేసాను, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ ఏం చేశారంటే ఆ రెండిట్లో 3 భాగాలుగా చేశారు. ఒక ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు, కరెక్ట్గా ఈక్వల్ స్పేసింగ్తో పెట్టారు. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, మీ దగ్గర 3 డిఫరెంట్ అంటే కొంచెం ఎక్స్ట్రా సైజులో ఉన్నాయి. ఆ ఇమేజెస్ మీరు తీసుకున్నారనుకోండి, ఈక్వల్ సైజులో అంటే ఈక్వల్ రేషియోలో పెట్టగలరా? ఐడియా ఉందా? అదేమైనా డౌట్ ఉంది అంటే నేను చెప్తాను. అదే సార్ 29/7 కదా, బై 3 కదా సార్. అలా కాదండి, 29. అంటే యాక్చువల్గా ఓకే, ఇది టోటల్ సైజ్ వచ్చేసి చూడండి, ఇది మళ్ళీ 29/7. కానీ ఇక్కడ పెట్టేటప్పుడు మీరు కంపల్సరీ అలా ఈక్వల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే ఓకే, అలా చేసుకుంటే బెటర్. ఓకే, చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది. ఒక ఫోటో తీసుకుంటున్నాను, ఫైల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నానంటే ప్లేస్ ఎంబెడ్ అంటున్నాను. ప్లేస్ ఎంబెడ్ కాదండి, ఈసారి మనం ఏం చేద్దామంటే మామూలుగా ఓకే, ప్లేస్ ఎంబెడ్ వద్దు కానీ డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేద్దాం. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని కాపీ. ఓకే, కాపీ పేస్ట్, కంట్రోల్-A, కంట్రోల్-C, కంట్రోల్-W అంటే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కంట్రోల్-V కొట్టాను. కంట్రోల్-V కొట్టాక నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే 3 కాలమ్స్లో రావాలి. ఓకే, 3 కాలమ్స్లో రావాలి. కంట్రోల్-T అంటున్నాను, కంట్రోల్-T అని ఇలా షిఫ్ట్ పట్టుకొని ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇలా పెట్టుకున్న తర్వాత
నాకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే దీన్ని నేను ఇక్కడ 3 కాలమ్స్గా నేను డివైడ్ చేసుకోగలిగితే నాకు ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి కంట్రోల్ పట్టుకొని కోలన్ కొట్టాను. కంట్రోల్ పట్టుకొని కోలన్ కొడితే నాకు ఇక్కడ ఓకే, ఇందులో అవి లేదు కదా, గైడ్ లైన్స్ అనేది లేవు కదా, పర్లేదు. ఓకే, కంట్రోల్ టీ కొట్టండి. కంట్రోల్ టీ కొడితే ఏమవుతుంది, మీకు ఒక ఈ బౌండరీ అనేది వస్తుంది కదా. సో బౌండరీ వస్తే ఓకే, యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే ముందుగా దాన్ని ఒక 3 కాలమ్స్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఇలా పెట్టేసుకొని దాన్ని మళ్ళీ 3 కాలమ్స్గా డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బ్రోచర్లో. సో ఇక్కడ మనకు 3 కాలమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత కంట్రోల్ ఇది ఉంది కదా, ఇది పట్టుకొని ఇలా లాగండి. ఇలా లాగితే సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. ఆల్రెడీ సెంటర్ పాయింట్ అక్కడ మీకు ఉండే ఉంటుంది. ఎంటర్ కొడుతున్నాను. రూలర్ సంథింగ్ రాంగ్, అది గైడ్ లైన్స్ కనబడట్లేదు. ఇప్పుడు వచ్చింది. ఓకే, సో ఇలా పెట్టుకుంటారు. మన రిక్వైర్మెంట్ ఏంటంటే దీన్ని మొత్తం 3 భాగాలుగా డివైడ్ చేయాలి. ఒకసారి చూడండి ఇక్కడ సైజ్, దీని సైజ్ ఎంత ఉంది చూడండి. కంట్రోల్ టీ కొడితే దీని సైజ్ అనేది వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. విడ్త్ ఎంత ఉంది చూడండి. విడ్త్ ఎంత ఉంది అక్కడ. విడ్త్ అనేది 100% కనిపిస్తుంది, కానీ నాకు అలా కాదు. నాకు ఈ టోటల్ విడ్త్ ఎంత అనేది తెలియాలంటే ఏం చేయాలంటే మీరు అక్కడ రైట్ క్లిక్ చేయండి. ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే మీకు ఏ యూనిట్లో కావాలి అనేది మీకు అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లీమీటర్స్లో పెట్టుకుందాం. దీని టోటల్ సైజ్ ఎంత, 215 mm. 215 mm కదా. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఓకే, అది గుర్తుపెట్టుకోండి. 200.15 mm 200 పెట్టేసుకోండి సరిపోతుందండి. దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఎలా, ఇలా సెలెక్ట్ చేసుకొని ఫిక్స్డ్ సైజ్ దగ్గర 200.15/3 ఇక్కడ కొట్టాలి. కొడితే ఆ మెజర్మెంట్తో మీకు ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. మీరు జస్ట్ ఇలా క్లిక్ చేస్తే. సో దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఒక గైడ్ లైన్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ అదే సెలక్షన్ టూల్తో ఏం చేస్తారు, ఇలా ఒక గైడ్ లైన్ తీసుకొని ఈ కార్నర్లో కరెక్ట్గా దీని కార్నర్లో ఇలా సెట్ చేసుకొని గైడ్ లైన్ తీసుకొని పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఫోటో, కంట్రోల్ కోలన్ కొట్టాను, ఒక ఫోటో మీరు కరెక్ట్గా ఇందులో సెట్ చేయగలగాలి. ఓకే, అది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి, అవసరం లేదు. ఓకే, సో ఎలా చేస్తారంటే డిలీట్ మీరు ఇలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. నార్మల్ పెట్టేసుకొని ఇలా డిలీట్ చేసినా పర్వాలేదు. కానీ డిలీట్ చేశారనుకోండి మళ్ళీ మీకు ఒరిజినల్ పిక్చర్ కావాలంటే కష్టం కదా, దొరకదు కదా. కాబట్టి ఏం చేస్తారంటే మీరు డిలీట్ చేయకండి, జస్ట్ మామూలుగా ఇలా సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదే లేయర్లోకి వెళ్ళిపోయి సెలెక్షన్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా గమనించండి. లేయర్స్లో ఇక్కడ లేయర్ మాస్క్ అని ఉంటుంది. మాస్క్ చేసామనుకోండి, మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ ఏరియాలో ఉన్నది మాత్రమే కనిపిస్తుంది, మిగతాది హైడ్ అయిపోతుంది అంతే. సో మాస్క్ ఒక హైడ్ అయిపోయింది. సో అలా మీకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, వేరే ఫోటో తెచ్చుకుంటారు. వేరే ఫోటో ఏది, ఓపెన్లోకి వెళ్తారు. ఓపెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఓపెన్. Ctrl+A, Ctrl+C, Ctrl+W. నాకు అది అవసరం లేదు, క్లోజ్ చేసేదాన్ని. Ctrl+V అన్నాను. Ctrl+V అంటే నాకు ఇక్కడ వచ్చింది. కరెక్ట్గా మీరు ఇలా సెట్ చేసుకోండి. మీకు ఏ పార్ట్ అయితే చూపించాలనుకుంటున్నారో ఆ పార్ట్ మీరు ఇలా సెట్ దీని హైట్ మాత్రం సేమ్ మెయింటైన్ చేయండి. ఇలా కొంచెం ఎక్కువన్నా పర్వాలేదు, మరి అది ఎక్కువ పార్ట్ మీరు హైడ్ చేసేస్తారు అనుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసేసుకోండి. రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి ఇది ఒకసారి హైడ్ చేసేయండి. హైడ్ చేసేసి, అంటే హైడ్ చేస్తే ఏంటంటే మీకు కరెక్ట్గా ఆ గైడ్స్ మధ్యలోనే బాక్స్ గీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒక గైడ్ లైన్ తీసుకున్నాను పైనుంచి.
ఓకే, కింద కూడా ఒక గైడ్ లైన్ తీసుకుంటాను. అలా గైడ్ లైన్ తీసుకున్నారనుకోండి, మీరు కరెక్ట్గా ఒక సెలక్షన్ అనేది డ్రా చేయగలుగుతారు ఈజీగా. అక్కడ స్నాప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఇలా కంట్రోల్ ప్లస్ నొక్కేసి సెలక్షన్ తీసేసుకొని, ఈసారి నాకు ఫిక్స్డ్ సైజ్ ఏం కాదు, జస్ట్ నార్మల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీకు ఫిక్స్డ్ సైజులో రేషియోలో వస్తున్నట్లయితే నార్మల్ పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా సెంటర్ పాయింట్ అక్కడ పెట్టేసేసి ఇలా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఫోటో ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు మాస్క్ అనండి. మాస్క్ అంటే మీకు అందులో ఫిక్స్ అయిపోతుంది. అది మీకు గ్యాప్ కావాలి అనుకోండి, మీరు ఏం చేస్తారంటే అది సెలెక్షన్ చేసేటప్పుడే కొంచెం లోపలికి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు ఏమవుద్దంటే అక్కడ గ్యాప్ అనేది వస్తుంది. అది మీరు అడ్జస్ట్మెంట్ అయితే ఇప్పుడైనా చేసుకోవచ్చు మనం. చూడండి, ఇప్పుడు ఇది ఉంది మనకి. గ్యాప్ కావాలంటే నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే ఇది ఇంకొక ఫోటో కూడా పెడతాను. ఇక్కడ పెట్టాక మీకు ఉండి చెప్తాను. ఫైల్లోకి వెళ్తున్నాను, ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అయిన తర్వాత ఇంకొక ఫోటో తెచ్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఓపెన్ అంటున్నాను. Ctrl+A, Ctrl+C, Ctrl+W, Ctrl+V పేస్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే హైట్ ఇలా సెట్ చేసేసుకుంటాం. ఓకే, ఇది హైట్ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, షిఫ్ట్ పట్టుకొని ఇలా పెట్టేసుకుంటాం. కొంచెం ఎక్కువన్నా పర్లేదు, ఎందుకంటే హైట్ చేసేస్తాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇది ప్రస్తుతం హైట్ చేసేద్దాం. హైట్ చేసేసి నాకు సేమ్ సైజులో రావాలి, కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది. సేమ్ సైజులో రావాలి అంటే నేను ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఎక్కడైనా కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేశాను అనుకోండి, జాగ్రత్తగా గమనించండి. కంట్రోల్ పట్టుకొని ఇంతకుముందు మాస్క్ ఏదైతే చేశామో ఆ మాస్క్ మీద క్లిక్ చేస్తే ఒక సెలక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సెలక్షన్ ఫామ్ అయిన తర్వాత మూవ్ టూల్తో చేయకూడదు, ఈ సెలక్షన్ టూల్ తీసుకొని దీన్ని ఇలా మూవ్ చేయండి. మూవ్ చేసి పక్కన పెట్టండి. ఇది ఒక కొత్త సెలక్షన్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దీన్ని లేయర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మాస్క్ ఇచ్చేసేయండి అంతే. ఇలా మాస్క్ ఇస్తే ఏంటంటే మీకు అక్కడ కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. అయితే వీళ్ళ డిజైన్ చూసినట్లయితే ఇంతకుముందు మనం ఒకటి చూసాం కదా, మధ్య మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేశారు. సో మరి మీరు ఆ గ్యాప్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే, ఈ లేయర్ మాస్క్ ఆల్రెడీ ఉంది కదా, ఈ లేయర్ మాస్క్ ఇది ఉంది కదా, ఒకసారి మీరు ఏం చేస్తారంటే Ctrl+T, ఇది కాదు, Ctrl+T అంటే ఇలా ఉంది. ఓకే, ఓకే, బట్ నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లేయర్ మాస్క్లో మీకు ఆల్రెడీ లేయర్ మాస్క్ కాన్సెప్ట్ ఐడియా ఉందండి. ట్రై చేశారా, మీరు విన్నారా పాత క్లాస్లో? ఏమన్నా అర్థమైందా మీకు? అంటే ప్రాక్టీస్ చేసినట్లయితే ఓకే. నేను 1 month క్లాస్లో చెప్పినప్పుడు చెప్పాను, అప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు ఆ క్లాస్లో. లేయర్ మాస్క్ కాన్సెప్ట్ మీకు ఇంతకుముందు పరిచయం ఉందండి? విన్నాం సార్. ఓకే, ఓకే. సో ఇక్కడ చూడండి, లేయర్ మాస్క్ గురించి మీరు ఇక్కడ చూసినట్లయితే మనము ఈ ఫ్లవర్ లేయర్ అబ్జర్వ్ చేద్దాం. బ్లాక్ లో ఉన్న ఏరియా మనకు హైడ్ అయిపోయింది, వైట్ లో ఉన్నది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒక బ్రష్ తీసుకొని కానీ లేదంటే ఒక సెలక్షన్తో కానీ మీరు ఇక్కడ కొంచెం సైడ్ ఏరియాని బ్లాక్తో ఫిల్ చేసినట్లయితే అది కూడా హైడ్ అయిపోతుంది. అది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే చూడండి, నేను ఏం చేస్తానంటే నాకు గ్యాప్ రావాలి కదా. సో ఒక సెలక్షన్ అనేది చిన్నగా ఇటువైపు కొంచెం తీసుకుంటాను. సో ఇలా గ్యాప్ మెయింటైన్ చేయడానికి. ఓకే, ఇలా తీసేసుకుంటున్నాను. ఓకే, నాకు ఈ సెలక్షన్ రైట్ సైడ్ కూడా కావాలి. ఓకే, అంత అవసరం లేదు, రైట్ సైడ్ కూడా కావాలి అనుకుంటే నేను ఈ సెలక్షన్ సేవ్ చేసుకోవచ్చు. సెలెక్ట్లోకి వెళ్ళి సేవ్ సెలక్షన్ అంటే ఇక్కడ గ్యాప్ అని పెట్టేస్తాను నాకు గుర్తు కోసం. అంటే మళ్ళీ నాకు ఇది కావాలి అందుకోసం అంటున్నాను. సో ఇందులోకి వెళ్ళేసి ఇప్పుడు నేను ఈ ఏరియాని బ్లాక్ కలర్తో ఫిల్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. బ్లాక్లో కలిసిపోతే అది కనపడదు కదా. ఒకసారి ఏం చేద్దామంటే ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అని బ్లాక్, ఆల్రెడీ బ్లాక్ ఉంది, ఓకే చేసేద్దాం. చూడండి, అది హైడ్ అయిపోయింది మళ్ళీ. సో మళ్ళీ ఆ సెలక్షన్ అలాగే ఉండనిచ్చేసేసి ఈ లేయర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ బ్లాక్తో ఫిల్ చేసేద్దాం. సో ఇక్కడ కూడా బ్లాక్తో ఫిల్ చేయగలిగితే, మనం ఈ లేయర్లో ఉన్నాం, ఇక్కడ కూడా బ్లాక్తో ఫిల్ చేయగలిగితే
ఈ ఏరియా కూడా హైడ్ అయిపోతుంది. ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ ఫోర్గ్రౌండ్, ఇది ఫోర్గ్రౌండ్ కలర్ చూడండి. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం తేడా అయింది. బ్లాక్లో ఫిల్ చేస్తే అక్కడ సంథింగ్ రాంగ్ హియర్. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. సో ఇలా ఉంది. ఈ లేయర్కి వెళ్ళాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కదా, డిఫాల్ట్ కలర్స్గా సెట్ చేసుకుందాం. ఈ డిఫాల్ట్ కలర్గా సెట్ చేయాలంటే ఏంటంటే డీ కొట్టాలి. డీ కొడితే డిఫాల్ట్ కలర్గా సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ ఫోర్గ్రౌండ్ కలర్ పెట్టాను అనుకోండి, సంథింగ్ రాంగ్. సో ఇది యాక్చువల్గా ఇక్కడ రూల్ ప్రకారం ఏం కావాలంటే మామూలుగా మనం ఇలా ఫిల్ చేసామనుకోండి, ఇక్కడ ఏదైనా ఫిల్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఏం కనబడాలంటే అది హైడ్ అయిపోవాలి. కానీ అది హైడ్ కావట్లేదు, సంథింగ్ రాంగ్. బట్ మనం అది మేనేజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది డబుల్ క్లిక్ చేశారనుకోండి, మీరు దీన్ని మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోపల దాన్ని ఇలా మూవ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో అక్కడ గ్యాప్ రావాలంటే అది మూవ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో మూవ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మనది ఒకసారి ఇక్కడ ఏం చేద్దామంటే మనం బ్లాక్ ఫిల్ చేసి చూద్దాం మనకి వస్తుందా. యాక్చువల్గా కాన్సెప్ట్ ప్రకారం అయితే బ్లాక్ ఫిల్ చేస్తే అది హైడ్ కావాలి. చూద్దాం. ఎడిట్లో ఫిల్లో ఫోర్గ్రౌండ్ కలర్. ఓకే, ఇక్కడ కూడా సరిగా పని చేయట్లేదు, సంథింగ్ రాంగ్. ఓకే, బట్ నో ప్రాబ్లం, విల్ మేనేజ్. ఏం చేద్దామంటే మీరు కావాలనుకుంటే ఒకటి వైట్ది ఏదైనా ఒక ఫిల్ లాంటిది ఏదైనా తీసుకొని ఆ రెండింటి మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. అది ఇంకా బెస్ట్ మెథడ్. ఒక న్యూ లేయర్ తీసేసుకుందాం. ఇది ఇక్కడ కూడా మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు లేయర్ మాస్క్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి కాబట్టి నేను అది చెప్పాను. మీరు సింపుల్గా ఒక వైట్ బాక్స్ తీసేసుకొని దానిపైన ఓవర్లే లాగా పెట్టినా కూడా మనకి ఆ గ్యాప్ అనేది అలా వస్తుంది. సరే, ఒకసారి ఏం చేస్తానంటే న్యూ లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ తీసుకొని జస్ట్ ఇలా ఒకటి డ్రా చేసేస్తాను. ఎందుకంటే అక్కడ గ్యాప్ మెయింటైన్ చేయడానికి మనకు ఒక ఫిల్ అనేది ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ వైట్ పెట్టేసుకుందాం. వైట్. ఓకే, సో వైట్ అంటే అక్కడ మనకి వైట్ పెట్టడం వల్ల అక్కడ గ్యాప్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఇలా మీరు గ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్. మీకు ఏదైతే ఈజీ మెథడ్ అనిపిస్తుందో ఆ మెథడ్లో చేసేసుకోండి. ఓకే, సో ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయి. నేను అన్నీ ఒకసారి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను మామూలుగా జనరల్గా యూజ్ చేసే టెక్నిక్స్ అవి చెప్పాను. ఈ డిజైన్లో ఇంకా ఏముంది, ఇది మీరు ఈ టెక్స్ట్ ఆల్రెడీ ఈజీగా పెట్టగలరు, మీకు ఆల్రెడీ వచ్చు. ఇటువంటి యారోస్ మీరు చేయాలంటే ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ యారో ఉంది. యారో ఎలా ఉందంటే మనకి ఒక బెండింగ్, స్ట్రైట్ లైన్ కాదు, ఒక బెండింగ్ లైన్ లాగా ఉంది. ఒకసారి మనకి ఇక్కడ యారోస్ ఏమేమి ఉన్నాయి, మనకి ఇక్కడ ఉన్నాయా, ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు వెళ్ళారనుకోండి, చూడండి లైన్ ఉంది. ఓకే, సో లైన్ దగ్గర నేను ఇలా డ్రా చేశాను అనుకోండి, ఇలా వచ్చింది. ఓకే, మరి నాకు యారో హెడ్ కావాలంటే ఇక్కడ ఏదన్నా యారో హెడ్ ఇవ్వడానికి ఇక్కడ మనకి పాసిబిలిటీ ఉందా అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే అటువంటిది ఏది, ఇక్కడ ఆ లైన్ ఉంది, క్యాప్ ఉంది. ఓకే, క్యాప్ వచ్చేసి మనకి ఇలా ఉంది. ఇలా ఉంటే ఇది యారో కాదు, అది మోర్ ఆప్షన్స్. ఆ లైన్ ఉంది, క్యాప్స్ ఉంది. ఇక్కడైతే మనకి యారో లాగా ఏమి ఇవ్వలేదు. కొన్నిసార్లు మనకి ఎక్కడ ఉంటాయంటే ప్రాపర్టీస్లో ఉంటాయి. అడోబీ ఇల్లస్ట్రేటర్ అనేది ఒక డ్రాయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి అక్కడ మనకి యారో ఇవ్వడానికి అక్కడ మనకి ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఇందులో డైరెక్ట్గా ఇవ్వలేదు వీళ్ళు. బట్ లెట్స్ ట్రై టు డూ సంథింగ్. విండోలో ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఎప్పుడైనా మీకు ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే ఈ ప్రాపర్టీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు కొన్ని అడిషనల్ థింగ్స్ దొరికే అవకాశం ఉంటుంది. అక్కడ ఏదైనా యారో ఉందా అనేది మనం చూద్దాం. ఇక్కడైతే స్ట్రోక్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, యారో ఇవ్వలేదు. ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఇక్కడ యారో ఏమి ఇవ్వలేదండి. సో మీరు యారో ఇది కావాలంటే
మామూలుగా ఇలా డ్రా చేసుకోవాల్సిందే. సో అది ఎలా డ్రా చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఆరో హెడ్ మనం పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక కర్వ్ లాగా డ్రా చేయడం. సో కర్వ్ లాగా డ్రా చేయడం ఎలా, ఇక్కడ చూడండి ఒక కర్వ్ లాగా ఉంది. ఓకే, సో కర్వ్ లాగా డ్రా చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ పెన్ టూల్ తీసుకోండి, దీంతో కాదు, పెన్ టూల్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. పి అని కొడితే వస్తుంది పెన్ టూల్. పెన్ టూల్ తీసుకొని జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. అయితే ఇది ఇలా చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే షిఫ్ట్ పట్టుకొని, లేదంటే అవసరం లేదు, షిఫ్ట్ పట్టుకోవడం అవసరం లేదు, మనకి మామూలుగా ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి వెంటనే ఏం చేస్తారంటే ఇట్లా బెండ్ చేసేయండి. బెండ్ చేస్తే మీకు అలా ఒక షేప్, కర్వ్ షేప్ లాగా వచ్చేస్తుంది. అంతే, ఇక్కడ మీకు దీనికి ఒక స్ట్రోక్ లాగా ఇస్తే సరిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే స్ట్రోక్ ఎలా ఇవ్వాలి, పాత్ ఉంది ఇక్కడ. ఓకే, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసేసి స్ట్రోక్ పాత్ అనండి. స్ట్రోక్ పాత్ అంటే పెన్సిల్ తీసేసుకొని ఓకే అనండి. ఓకే అంటే మనకి అలా వస్తుంది. అయితే అది చాలా థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది కదా, మరి అది థిక్నెస్ చేంజ్ చేయాలంటే మామూలుగా ప్రాపర్టీస్కి వెళ్ళారనుకోండి, ప్రాపర్టీస్లో దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూద్దాం. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పిక్సెల్ లేయర్ ఉంది, అలైన్ అనేది క్విక్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ దానికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఏమి రావట్లేదు స్ట్రోక్ రిలేటెడ్. సో మనకి బెటర్ ఏంటంటే మనం స్ట్రోక్ పాత్ సెలెక్ట్ చేసుకునే ముందే థిక్నెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి అండు అంటున్నాను, అండు అని ఇక్కడ బ్రష్ ఉంది కదా, బ్రష్ పెన్సిల్లో ఇక్కడ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ అనేది ముందే తక్కువ చేసేసుకోండి. ఇలా తక్కువ చేసేసుకొని మళ్ళీ ఇందులో ఏదైనా కావాలంటే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఇది ఒకసారి బయట క్లిక్ చేయండి. బయట క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేయండి. ఇప్పుడు పెన్ టూల్లోకి వెళ్ళండి. మళ్ళీ పెన్ టూల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఇప్పుడు స్ట్రోక్ పాత్ అనండి. మీరు ఆల్రెడీ సైజ్ తగ్గించారు కదా, ఇలా చేస్తే ఏంటంటే కొంచెం చిన్న సైజులో థిక్నెస్ తక్కువగా మీకు వచ్చేస్తుంది. సో ఇలా మనకి ఒక స్ట్రోక్ అనేది తయారైంది. అయితే మళ్ళీ దీనికి యారో హెడ్ తయారు చేసుకోవాలంటే సేమ్ ఇంతకుముందు మీరు ఎలా అయితే చేశారో అదే విధంగా మీరు డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లైన్ డ్రా చేయండి, దానికి ఒక స్ట్రోక్ అనేది అప్లై చేయండి. ఎలా అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇది ఇలా ఉంచండి. ప్రస్తుతానికి ఇది ఇలా ఉంచేసేసి వేరే లేయర్ తీసుకోవచ్చు, లేకుంటే సరే మళ్ళీ పెన్ టూల్ తీసుకుందాం. న్యూ లేయర్లో డ్రా చేస్తే బెటర్. పెన్ టూల్ తీసేసుకొని పెన్ టూల్ ఇలా క్లిక్ చే ఓకే, యాక్చువల్గా దాన్ని బ్రేక్ చేసేయాలి మనము. ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశారనుకోండి అది బ్రేక్ అయిపోతుంది. సరే అది బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పెన్ టూల్ తీసుకొని జస్ట్ ఇలా చేశారనుకోండి, ఇటు ఒక యారో వస్తుంది. సో యారో వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి కావాలంటే స్ట్రోక్ రైట్ క్లిక్ చేసేసి స్ట్రోక్ అనొచ్చు. రైట్ క్లిక్ చేసి స్ట్రోక్ పాత్ అంటే ఇలా వచ్చేస్తుంది. ఓకే అంటాం. మనకి ఇటువైపు కూడా కావాలి కదా, యాక్చువల్గా ఇటువైపు తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు రివర్స్లో వస్తుంది, అలా రాకూడదు. ఇక్కడ క్లిక్ చేసేసి లేదంటే న్యూగా తీసుకోవాలి. ఇదంతా కంటే డైరెక్ట్గా మీరు ఇలా తీసుకునే బదులు ఒక పెన్సిల్ టూల్ ఉంటుంది కదా, దాంతో డైరెక్ట్గా మీరు ఇలా డ్రా చేసేయచ్చు. అది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా తీసేసుకొని జస్ట్ ఇలా డ్రా చేసేయండి. అయితే ఇది బ్లర్నెస్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే హార్డ్నెస్ తగ్గించుకొని మీరు ఇలా డ్రా చేయండి. ఇలా డ్రా చేస్తే ఏంటంటే మీకు మ్యాచ్ అవుతుంది. ఇది కూడా అలా డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి. సో ఇల్లస్ట్రేటర్లో అయితే మనకి ఇటువంటి డ్రాయింగ్స్ చాలా బాగా చేసుకోవచ్చు. లేదంటే అక్కడ డ్రా చేసుకోనొచ్చి ఇక్కడ కాపీ చేసినా కానీ బాగుంటుంది. అది నెక్స్ట్ సెషన్లో అలా కాంబినేషన్ వర్క్ ఎలా చేయొచ్చు అని నేను చెప్తానండి. సరే అండి, ఇప్పుడు సెషన్ ఎండ్ అవుతుంది. మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. నేను రికార్డెడ్ సెషన్ పెడతానండి, మీరు ప్రాక్టీస్ చేయండి చూసేసి. ఓకే సార్. ఓకే అండి. ఓకే